కృష్ణా బ్యారేజ్ పైన కుట్ర జరిగిందా? కృష్ణా బ్యారేజ్ని దెబ్బతీసేందుకు స్కెచ్ వేశారా? ఇది ఇప్పుడు విజయవాడ ప్రజానీకంలో జరుగుతున్నటువంటి చర్చ, ఇరిగేషన్ అధికార యంత్రాంగంలో జరుగుతున్నటువంటి చర్చ, ప్రభుత్వ అధికార యంత్రాంగంలో జరుగుతున్నటువంటి చర్చ, సీఎంఓలో సైతం జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు అనుమానానికి తావిచ్చినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఎక్కడైతే వరదలు ముంచెత్తడంతో కృష్ణా బ్యారేజ్కి 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి అనేటువంటిది ఒకరోజు ముందుగా అర్థమైపోయింది. 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చేటువంటి సందర్భంలో పైనుంచి ఒక 5 బోట్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి కృష్ణా బ్యారేజ్కి ఉన్నటువంటి 67, 68, 69, 70 గేట్లని కరెక్ట్గా ఒక్క దగ్గరే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టడంతో 4 గేట్లు దెబ్బతిన్నాయి. ఒకదాని తర్వాత ఒక గేటు ఢీ కొట్టినప్పుడు ఆ గేట్లు ఒకటి పగిలిపోయి ఒక గేటు కింద పడిపోయింది, మరొక గేటు పాక్షికంగా దెబ్బతిని వరద ప్రవాహంతో ఇంకోటి పడిపోయింది, మూడో గేటు ఇది గుద్దటంతో పక్కకు పడిపోయింది. ఇకన పిల్లర్స్ కూడా ఆ విధంగా విరిగిపోయాయి. బోటు వచ్చి గుద్దటంతో వేగంగా వచ్చింది, అంటే వరద ప్రవాహంలో వేగంగా వచ్చింది కదా, వేగంగా వచ్చి గుద్దటంతో ఆ పిల్లర్స్ కూడా ఆ విధంగా పగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంతటి పెద్ద ప్రమాదం జరిగింది అంటే, మరి 5 బోట్లు ఆ విధంగా వచ్చి గుద్దటంతో, ఇది జరిగింది మొన్నే జరిగింది. అయితే దాన్ని ఎందుకు మనం చెప్పలేదంటే దాన్ని కనుక్కునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఆ బోట్లు గుద్దటంతో అది పరిస్థితి, గేట్లు పగిలిపోయినాయి. అదే గనక మరింత తీవ్రమైనటువంటి ప్రమాదం జరుగుంటే, మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటే మరి దానికి బాధ్యత ఎవరిది? మరి ఈ బోట్లు గుద్దినయ్యి, డ్యామేజ్ అయింది, ప్రభుత్వం చాలా కంగారు పడింది. దానికి సంబంధించి కన్నయ్య నాయుడు గారిని పిలిపించింది ఎక్స్పర్ట్ని, ఆయన వచ్చి పర్యవేక్షణ చేశాడు. ఇరిగేషన్ మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోయి చూసి ఇదేంటి, బోట్లు రావటం ఏంటి, గుద్దుకోవటం ఏంటి, అసలు ఎలా జరిగింది అనే దాని మీద ఆయన ఎంక్వైరీకి ఆదేశించారు. మరి ఈ బోట్లు వచ్చి గుద్దినటువంటి బోట్లు ఎవరివి? ఇప్పుడు నా బోటు వెళ్ళి గుద్దింది అనుకోండి, ఆ బోటు ఒక 20 లక్షలు 25 లక్షలు ఖర్చు చేస్తే ఒక బోటు వెళ్ళి అక్కడి నుంచి ప్రవాహం వెళ్ళిపోతే నేను వచ్చి ఏమండి నా బోటు పోయింది, నా బోటు కొట్టుకొచ్చిందని చెప్పి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం కదా, లేకపోతే ఇరిగేషన్ అధికారులను కలుస్తాం కదా. ఇంతవరకు ఈ బోట్లు మావి అని చెప్పి ఎవరు రాలేదు. అంటే మావి అని బోట్లు ఎవరివి రాలేదంటే మరి ఎవరివి ఆ బోట్లు? ఆ బోట్స్ వెనక దాగి ఉన్నటువంటి కుట్ర ఎవరిది? ఆ బోట్స్ వదిలినటువంటి వాళ్ళ కుట్ర ఎవరిది? ప్రమాదాన్ని సృష్టించాలి, విపత్తును సృష్టించాలి అనేటువంటి కుట్ర జరిగిందా? లేక గేట్లని ధ్వంసం చేయటం ద్వారా, బ్యారేజ్ని ధ్వంసం చేయటం ద్వారా ఒక ప్రమాదకరమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించాలని భావించారా? ప్రజలని అల్లకల్లోలం చేయాలని భావించారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విధ్వంసానికి పూనుకున్నారా? మరి అదే కనుక బ్యారేజ్ కనుక ఏదన్నా జరిగితే మరి కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలు, దాదాపు ఒక 800 గ్రామాల పరిస్థితి ఏమై ఉండేది? 800 గ్రామాల్లో దాదాపు 10 లక్షల మంది జనాభా ఉన్నారు ఆ ప్రాంతంలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎవరు దానికి ఒక పథక రచన జరిగిందా, కుట్ర జరిగిందా, కుట్ర ప్రకారంగా ఆ బోట్స్ని వదిలేరా అనేటువంటిది ఇప్పుడు విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎందుకు అనుమానాల కారణాలు చాలా కలిగినాయి. అంటే జనరల్గా బోట్స్ని వదిలినప్పుడు ఎవరైనా వచ్చి బోట్స్ మావి అని చెప్పాలి, ఎవరు రాలేదు. బోట్స్ అవి గుద్దిన తర్వాత అందులో గేట్లు 4 గేట్లు దెబ్బతిన్నాయి. 4 గేట్లు దెబ్బతిన్నాయి. ఏంటి కృష్ణా బ్యారేజ్ గేట్లు దెబ్బతింటాం అంటే చిన్న విషయమా? చాలా పెద్ద ప్రమాదం. అయితే అది మొన్న ఎందుకు చెప్పలేదంటే, ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మీడియాకి కొంత బాధ్యత ఉండేది. ప్రమాదాన్ని మరీ పెద్ద చేసి భయభ్రాంతులను గురి చేస్తే అది చాలా టెన్షన్ వాతావరణం. అందుకని మొన్న 11.5 లక్షల క్యూసెక్కుల నుంచి ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కులకు వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆ ప్రమాదం దాటిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఆ గేట్లు ఊడుకొని గేట్లు కింద పడిపోయినాయి, ఒక గేట్ అక్కడే పడి కింద పడిపోయింది. ఈ బోట్స్ కూడా, ఈ బోట్లలో 5 బోట్లలో
2 బోట్లు ఆ నదీ ప్రవాహంలో ఆ బ్యారేజ్ ఏదైతే వాల్ నుంచి కింద పడిపోయినాయి 2, ఇంకా 3 అక్కడే ఉన్నాయి. ఆ 3 ఉన్నటువంటి బోట్స్లో 2 వైసీపీ పార్టీ రంగులు వేసుకొని ఉన్నాయట. అక్కడ పోయి చూసినటువంటి వాళ్ళందరూ అదే చెప్తున్నారు, వైసీపీ పార్టీ అది కాదు చూడండి, వైసీపీ పార్టీ రంగు అని అనుకోవటానికి లేదు, బట్ ఆ రంగులు అని అనుకుందాం, ఆ రంగులు అని అనుకుందాం. అక్కడ చూస్తే అట్లాంటి ఏదో జెండాలు ఉన్నాయి అంటున్నారు, ఏదో ఏదో అంటున్నారు. బట్ నేను అనుకోవటం అది పార్టీ రంగులు అయి ఉండకపోవచ్చు, కానీ బట్ వాళ్ళు ఎవరో వచ్చి క్లెయిమ్ చేయాలి కదా. ఒక ప్రాపర్టీ పోయిందన్నప్పుడు 5 బోట్లు పోయినప్పుడు ఎవరెవరు వచ్చి క్లెయిమ్ చేయాలి కదా. క్లెయిమ్ చేయట్లేదంటే ఏంటి, దాని వెనక ఏమై ఉండిద్ది అనే దానికి అనుమానం వస్తుంది. మరి ఈ బోట్స్ కూడా చిన్న బోట్స్ కాదు, ఇవన్నీ ఇసుక లోడ్ చేసుకొని తీసుకెళ్లే బోట్స్, చాలా పెద్ద బోట్స్ అవి. మరి అలాంటి బోట్స్ అక్కడ పైనుంచి ఆ ప్రవాహంలో వచ్చి కరెక్ట్గా అన్నీ కూడా 67, 68, 69, 70 అక్కడే గుద్దినాయి. ఒక బోటు అటువైపు వెళ్ళొచ్చు, ఇంకో వైపు అట్లా వెళ్ళలేదు, మొత్తం వచ్చి ఒక దగ్గరే కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ అయ్యి ఒకే దగ్గర గుద్దటం జరిగింది. మరి దాంతో చాలా ప్రమాదం ఏర్పడింది. అది చూసాం కదా, అది వాళ్ళు ఏదైతే ఆ బ్యారేజ్కి ఉండేటువంటి ఆ సపోర్ట్ కౌంటర్ హెడ్ అంటారంటే దాని అది ఇరిగిపోయింది, గేట్కి సంబంధించి మరి అది ఇరిగిపోయిందని అంటే ఎంతటి విపత్తుకి కారణమైంది అనే దాన్ని దీని మీద ఇప్పుడు జరగాలి. లేక ఎవరైతే నిజంగా పడవ ఏదైతే ఇసుకకు సంబంధించిన కాంట్రాక్టర్లో నిర్లక్ష్యంతో వాళ్ళు అక్కడ వదిలిపెట్టడంతో వాళ్ళ అలసత్వంతో అది వచ్చి ఇటువంటి ప్రమాదం జరిగిందా, లేక ఎవరన్నా కుట్రకోణంతో చేశారా, ఈ రెండిట్లో విచారణ జరిపి తక్షణం దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి మరి పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి ప్రమాదాలు పొంచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వం మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఆదేశించామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. సరే ఏదైనా కానీ ఒక పెద్ద పెను ప్రమాదం అయితే తప్పింది. 10 లక్షల మందికి సంబంధించినటువంటి ఒక పెను ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జరిగుంటే మాత్రం ఆ స్కెచ్ ఎవరైనా వేసింటే మాత్రం వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉందని అనుకోవాలి. దీనికి కూడా లాస్ట్ టైం కూడా ఆయన మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వంలో సంబంధించిన విషయంలో అందుకే రేపల్లిలో కూడా అక్కడ పెట్రోలింగ్ పెట్టాము గండి పడిన చోట, మరి ఎప్పుడన్నా గండి పడిన చోట ఎప్పుడన్నా పెట్రోలింగ్ పెట్టామా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయడం జరిగింది. అంటే కావాలని విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం. అంటే రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయి అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి దాని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందుదాము అనుకునేటువంటి పరిస్థితి, అంత నీచమైనటువంటి రాజకీయ పరిణామాలు వచ్చినాయి అని అంటే ఇక ఏమేం చేస్తారు. ఒక మనిషిని చంపేసి ఇంకో మనిషి మీద వేసేస్తారు, లేక ఇంకొకరిని ఇట్లాంటి విధ్వంసాలు ఏమైనా సృష్టించి ఇంకొక రకమైనటువంటి దానికి పూనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బైట్స్ ప్లే చేయండి. ఎక్కడి నుంచి ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను, ఇది కూడా బెండ్ అయింది. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి. ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా నీళ్లు పోకుండా నిలపాలంటే రేపు ఫ్లడ్ తగ్గినాక ఆ కౌంటర్ వెయిట్ అది డ్యామేజ్ అయింది తీసేసి చైన్ లాక్ చేసుకుని మేము గేట్ తీసేసేదానికి అప్పుడే స్కీమ్ ఇచ్చాను మీ వాళ్ళకి. ఇప్పుడు మనకు ఆ కౌంటర్ వెయిట్ కూడా కొత్తది రేపు డిజైన్ చేసి మార్చి పనిచేసేట్టు ఇస్తాము. కౌంటర్ వెయిటే పోయింది కాబట్టి కౌంటర్ వెయిట్ పోయిన దాన్ని తీసేసి చైన్ లాక్ చేసుకొని గేట్లు స్లోగా మేము హాయిస్ట్లో మెల్లిగా దించి మీకు నీళ్లు స్టోర్ చేసి ఇస్తాం. అదే కన్నయ్య నాయుడు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విన్నారు కదా, ఒక చిన్న లైన్ తోటి చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపేసి నారాసుర రక్త చరిత్రాన్ని నేను చంపినట్టుగా తర్వాత రోజు కథనం వేశారంటే అంతటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇలాంటి వాటిని విధ్వంసాలు సృష్టించడానికి, ప్రజల ప్రాణాలు తీయటానికి, వాటిని మా మీద నెట్టడానికి ఎంతో ఆలోచించేటువంటి వ్యక్తులు కాదు.
ఇలాంటి అకృత్యాలకి ఏ స్థాయిలోనైనా తెగబడుతారు అనే విధంగా ఆయన కామెంట్స్ చేశారంటే ఎంతటి ఆందోళన, అంటే ప్రభుత్వానికి ఏంటి ఆందోళన అంటే ఎలా ఉండిద్దంటే, రాజకీయాలలో పైకి మనం కొన్ని చెప్పాలంటే కొంచెం ఇబ్బంది, కానీ వాస్తవాలను మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమనుకుంటారు, ఏ ఒక్క ప్రాణం పోకూడదు, ప్రాణం పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అందుకని అందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అది తన మీద ఉన్నటువంటి బాధ్యత అని గత 4 రోజులుగా నిద్రాహారాలు మానేసి ఆ క్రేన్లు ఎక్కి జేసీబీలు ఎక్కి ఒక జర్నలిస్ట్ కంటే ఎక్కువగా ఆయన పనిచేస్తున్నాడు, లేదా ఒక మున్సిపల్ అధికారి కంటే ఎక్కువగా ఆయన పనిచేస్తున్నాడు, ఒక పోలీస్ కంటే ఎక్కువగా ఆయన పనిచేస్తున్నాడు, ఒక కామన్ మ్యాన్ అంటే ఆ స్థాయిలో ఆయన పోయి పనిచేస్తున్నాడు. మరి అది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, మరి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు లేకపోతే రాజకీయ స్వార్థం కోరుకునేటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు వాళ్ళు, ఓ 4 ప్రాణాలు పోతే బాగుండు, దాన్ని మనం రాజకీయం చేయొచ్చు అని కోరుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏర్పడింది. అంటే మనం దాన్ని సెన్సిటివ్గా చూడాలి. అంటే దీని రాజకీయం జరగాలి అని అంటే అక్కడ ఏదన్నా జరిగుంటే, విధ్వంసం జరిగుంటే, విపత్తు జరుగుంటే దాన్ని ప్రభుత్వం ఫెయిల్, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అని రాజకీయాన్ని వాడుకోవటానికి. చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి ఏం ఆలోచిస్తాడు, ఎటువంటి సంఘటన జరగకుండా అందరిని కాపాడాలని ఆలోచిస్తారు, ఎందుకంటే చెడ్డ పేరు రాకూడదు. అంటే రాజకీయం కోసం జరుగుతున్నటువంటి ఇది ఏదైతే ఉందో అది బాధను కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీనికి సంబంధించి క్రేన్, ఆ బోట్లు ఏదైతే వచ్చినాయో వాటికి సంబంధించి విచారణ ఇప్పటికే మొదలైందని అంటున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ అనిల్ ఏంటి, ప్రభుత్వం కుట్రకోణం దాగి ఉన్నది అని ఏమన్నా అనుమానపడుతుందా? కుట్రకోణానికి ఎవరైనా దీన్ని స్కెచ్ వేసి ఈ రకమైనటువంటి విధ్వంసానికి పాల్పడటానికి ప్రయత్నాలు జరిగాయనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయా? అంటే ఒక అంశం చెప్పాలి సార్, ఏపీలో గతంలో ఉమ్మడి రాజధానిలో కావచ్చు, గతంలో ఎప్పుడు కూడా కొన్ని పరిణామాలు జరగవులే అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మ కోణంలో చూసి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి రాజకీయ వాతావరణం ఒక ప్రధాన కారణం. ఈరోజు ఇంత విపత్తు సమయంలో ఇంత నష్టం జరిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జరుగుతున్న అంశాలు మనం చూస్తే రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి చర్యలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే అనుమానాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఏదైతే ఉందో తాను అధికారంలో ఉన్నప్పుడు తనపైన ఒక నెపం వేసి అధికారం పోయేలాగా చేసినటువంటి ఒక అంశాన్ని వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కనుక మనం చూస్తుంటే నారాసుర రక్త చరిత్రని ఎలా అయితే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారో ఇవాళ కూడా అదే రకమైన ప్రయత్నం, ఎందుకంటే ఒక అస్థిరత పరిచే ప్రయత్నం, కుట్ర కోణంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం జరుగుతుందనే దాని మీద చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. దానికి కూడా అనేక ఉదాహరణలు అని చెప్తున్నారు. జరిగిన పరిణామాలు కూడా నిజమేనేమో అనిపిస్తూ ఉన్నాయి. ఆ బోట్లు ఒక్కసారిగా 4 బోట్లు కొట్టకు రావడం, అందులోనూ అవి కూడా ఒక కలర్స్ చూసినప్పుడు కావచ్చు, లేదంటే అవి యూటిలైజర్కి పనికిరాని పాత బోట్లుగా కూడా కొంత చెప్తా ఉన్నారు. ఎందుకంటే పనికొచ్చే బోట్లు అనుకోండి, ఒక బోటు ఖరీదు కనీసం చాలా లక్షల్లో ఉంటుంది సార్, వాటిని ఎవరు అంత ఈజీగా వదులుకోరు. కానీ ఒక 4 బోట్లు కొట్టకు రావడం అనేది అతి సామాన్యమైన విషయం కాదు. ఇలా జరిగింది అంటేనే ఇంత కాస్ట్లీ ఉన్న మెటీరియల్ని వదిలేయడానికి ఎవరు ఇష్టపడరు. వదిలేశారంటే ఇవి పనికిరానిదైనా అయ్యి ఉండి ఉండాలి, దాన్ని కుట్రకోణంలో వాడడానికన్నా అయి ఉండాలి, లేదా ప్రమాదవశాత్తు జరిగి ఉండాలి. ఈ మొత్తం అంశాన్ని తేల్చే బాధ్యత అయితే పోలీసు ఉన్నతాధికారులపైన ముఖ్యమంత్రి పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ అనుమానించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో తలెత్తాయి. దానికి అవునన్నా కాదన్నా వైసీపీ నేతలు అనేక చర్యలు ఉన్నాయి. వాటిని మనం ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్. ఈరోజు మొత్తం కూడా సరిపోదు, అనేక సంఘటనలు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అది అంతం లేని ప్రయాణం. అయితే ఇవాళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చెప్పి 80 రోజులు మాత్రం, ఇంకా 90 రోజులు కూడా కాలం, 3 నెలల కాలం కూడా ఈ ప్రభుత్వానికి పూర్తి అవ్వాలి. అవ్వకముందే ఒక విపత్తు వస్తే దానికోసం ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు 4 రోజులకు పైగా ఆయన కష్టపడుతున్న తీరుని మనం చెప్పాలనుకుంటే సార్, ఈ దేశంలో చాలాసార్లు వరదలు వచ్చాయి, చాలా ప్రకృతి విపత్తులు అనేకం జరిగాయి, నష్టం జరిగాయి, ప్రాణ నష్టం కూడా. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ఒక జేసీబీ పైన క్షేత్రస్థాయిలో వెళ్ళి ఏదైతే తన బందోబస్తుని, సెక్యూరిటీని, ఒక పారామీటర్స్, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తికి వాటన్నిటిని పక్కన పెట్టి సామాన్య వ్యక్తిలాగా వెళ్ళడం మనం ఎప్పుడైనా చూసామా? మహా అయితే గాలిలో హెలికాప్టర్ల ద్వారా వెళ్ళి ఏరియాలు యూజ్ చేయడమో, లేదంటే దూరంగా ఉండడం. ఇంకొక విషయం సార్, ఒక విపత్తు జరిగినప్పుడు ప్రజలు ఎంత ఆవేదనలో అంటే పరోక్షంగా నువ్వు చెప్పేది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగి చూసేసి వెళ్ళిపోతారు, కానీ చంద్రబాబు నాయుడు గారు జేసీబీల్లో ఎక్కి, బోట్లో ఎక్కి పరామర్శించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అందే విధంగా చేస్తారనేదే నీ ఉద్దేశం?
అది నా ఉద్దేశం కాదు సార్, ప్రజల వైపు నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. ఇంకొక అంశం కూడా ఉంది సార్, గత ప్రభుత్వం 5 ఏళ్లలో జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్తులు ఆ జేసీబీలతో ప్రజల వద్దకు వెళ్ళడానికి ప్రజల వైపు